వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద అందులోకి మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తున్నాను. ముందుగా నేను 1 kg మటన్ తీసుకొని దాన్ని శుభ్రంగా సాల్ట్ వేసి క్లీన్ చేసి పెట్టాను. అందులోకి ఇప్పుడు మనము ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెంగా కారం వేస్తూ ఉన్నాను, తర్వాత కొంచెం పసుపు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మటన్ పీసెస్కి పట్టేలాగా. ఇలా మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని ఉడికించుకోవాలి. నేను దానికోసం కుక్కర్లో వేసి ఉడికిస్తూ ఉన్నాను. ఇలా ఒక కుక్కర్ తీసుకొని అందులో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్న తర్వాత వాటర్ ఏం మిక్స్ చేయట్లేదు, డైరెక్ట్గా పెట్టేస్తూ ఉన్నాను. మీకు ఇన్ కేస్ మాడుతుంది అనే డౌట్ ఏమైనా ఉంటే వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే మాత్రం యాడ్ చేయట్లేదు. కుక్కర్ 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని ఉడికించుకోవాలి. అప్పటి వరకు మనం మసాలా ప్రిపరేషన్ చూద్దాం. మటన్ గ్రేవీలోకి నేను ఎలాంటి ప్యాకెట్ మసాలా యూజ్ చేయట్లేదు, ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా మాత్రమే వాడుతూ ఉన్నాను. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకున్నాను. అది హీట్ అయిన తర్వాత 1 కప్ ధనియాలు, అలాగే కొంచెంగా సాజీరా, కొన్ని లవంగాలు, కొంచెంగా మిరియాలు, కొంచెం జాపత్రి, అనాస పువ్వు, చెక్క అండ్ కొంచెంగా గసగసాలు, అలాగే ఒక 5 ఇలాచి. ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని చల్లార్చుకోవాలి. మటన్ 4 విజిల్స్ వచ్చేసాయి, ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రేవీ కోసం టమాటో, ఆనియన్ ఇంకా గ్రీన్ చిల్లీ కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి ఇలా జస్ట్ 2 స్లైసెస్ చేస్తే సరిపోతుంది. ఆనియన్ చాలా సన్నగా చాప్ చేసుకోవాలి. టమాటో ఒక్కటే తీసుకున్నాను. ఎందుకు అంటే మటన్లో టమాటోస్ ఎక్కువ వేయకూడదు, చాలా పుల్లగా ఉంటుంది. అందుకే 1 kg మటన్కి ఒక మీడియం సైజ్ టమాటో అయితే సరిపోతుంది. ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి, బికాస్ గ్రేవీ చేస్తున్నాం కాబట్టి. ఇలా ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ కట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి మసాలాలన్నీ పౌడర్ చేసుకుందాం మిక్సీతోటి. ఇలా మొత్తంగా పౌడర్ లాగా చేసుకోవాలి, సాఫ్ట్గా ఉండాలి పొడి మొత్తం. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా గార్లిక్ అండ్ డ్రై కోకోనట్ ఇలా కట్ చేసుకొని ముక్కల్లాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మటన్ మొత్తం ఉడికిపోయిందో లేదో చెక్ చేస్తున్నాను.
చూసారు కదా, నేను అస్సలు వాటర్ యూజ్ చేయకపోయినా సరే ఎంత వాటర్ వచ్చాయో చూడండి. మటన్లో లేత మటన్ అయితే చాలా బాగుంటుంది గ్రేవీ కూడా. ఇప్పుడు ఒకసారి ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉన్నాను. చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయింది మటన్ అయితే. వాటర్ వేయకండి, చాలా వరకు ఇందులో వాటరే వస్తుంది. మీరు చూస్తే నేను అస్సలు యూజ్ చేయలేదు వాటర్. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి గ్రేవీ ప్రిపరేషన్ చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యూజ్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఆయిల్ హీట్ అయింది. ముందుగా కరివేపాకు యాడ్ చేస్తూ ఉన్నాను. తర్వాత గ్రీన్ చిల్లీస్ వేస్తూ ఉన్నా. గ్రీన్ చిల్లీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేస్తూ ఉన్నాను. ఆనియన్స్ మగ్గడం కోసం కొంచెంగా సాల్ట్ యాడ్ చేస్తూ ఉన్నా. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా సాఫ్ట్ అవుతాయి. ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక 1 టేబుల్ స్పూన్ యూజ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. దాంతోపాటు కొంచెంగా పసుపు, కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమాటోస్ యాడ్ చేస్తున్నాం. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్. టమాటోస్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో మొత్తం సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని వాటర్తో సహా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఉప్పు కారాలు అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. తక్కువ పడితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ కూడా మీకు కావాల్సినంత గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా తగినంత వాటర్ పోసుకొని మటన్ బాగా ఉడికించుకోవాలి. ఈ వాటర్లో మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, వాటర్ అంతా బాగా బాయిల్ అవుతుంది. మటన్స్ కూడా బాగా కారం ఉప్పు అన్నీ పట్టేశాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ని యూజ్ చేస్తూ ఉన్నాం. ఇందులో నేను ఎలాంటి ప్యాకెట్ మసాలాలు యూజ్ చేయట్లేదండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇలాగే బాయిల్ చేసుకొని ఇందులోకి కొత్తిమీర అండ్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అది కట్ చేసుకుందాం. ఇక్కడ చూసారా, మనం వేసిన మసాలా మొత్తం పట్టేసి ఆయిల్ ఇలా పైకి వచ్చింది అంటే ఆల్మోస్ట్ గ్రేవీ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము కొత్తిమీర అండ్ కరివేపాకు యాడ్ చేసుకున్నాము. ఫ్లేవర్ చాలా బాగుంటుంది లాస్ట్లో కరివేపాకు యాడ్ చేయడం వల్ల. దాన్ని కూడా కట్ చేసి యాడ్ చేసుకున్నాం. ఇది ఒక 1 మినిట్ అలా
ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా ఈ స్టేజ్ చేసుకోవడమే. ఇప్పుడు రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను, చూసేద్దాం. ముందుగా నేనైతే రాగి ముద్దని కుక్కర్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూపిస్తూ ఉన్నాను. చాలా సింపుల్, కుక్కర్లో చేయటం. బౌల్లో చేసినా సరే సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు. దానికోసం నేను ముందుగా 1 గ్లాస్ బియ్యం తీసుకుంటున్నా. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని తర్వాత 1 గ్లాస్కి 4 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, 1 గ్లాస్ బియ్యానికి 4 గ్లాసెస్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు కడుక్కొని ఎసరు అనేది యాడ్ చేసుకొని చూపిస్తాను. ఇలా 1 గ్లాస్కి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో ఇష్టం ఉన్న వాళ్ళు సాల్ట్ యాడ్ చేసుకోండి, లేదు అంటే సాల్ట్ స్కిప్ చేయొచ్చు. బట్ మా ఇంట్లో అయితే మాత్రం సాల్ట్ నేను యాడ్ చేస్తాను కొంచెంగా, అందుకే ఇప్పుడు యాడ్ చేసి చూపిస్తున్నాను. జస్ట్ కొంచెమే సరిపోతుంది. ఇలా కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి 2 విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసుకుందాం. ఎక్కువ విజిల్స్ అవసరం లేదండి, జస్ట్ 2 విజిల్స్ వస్తే మొత్తం బాయిల్ అయిపోతుంది రైస్ అనేది సాఫ్ట్గా. ఇది కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. చూసారు కదా, మనం వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోయి రైస్ అంతా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం రాగి పౌడర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ చాలా లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. తర్వాత 1 గ్లాస్కి 4 గ్లాసులు వేసేసాం కదా, దాన్ని బట్టి 1 కప్పు రాగి పౌడర్ తీసుకుంటూ ఉన్నా. ఇక్కడ ఇలా రైస్ లెక్ వేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ ఆ పౌడర్ కొంచెం వేడయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత ఇక్కడ చూసారా, ఇది తెడ్డు. రాయలసీమలో అయితే దీన్ని తెడ్డు అంటారు, మరి వేరే వాళ్ళు ఎలా అంటారో నాకు తెలియదు. మా భాషలో అయితే మేము తెడ్డు అంటాం. ఇలాంటిది లేకపోయినా స్పూన్తోనైనా మిక్స్ చేసుకోవచ్చు. మొత్తం ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం వేసిన రాగి పిండి మొత్తం రైస్లో మిక్స్ అయిపోయి మెత్తగా అంతా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిది ఈ సంగటి. ఇప్పుడు ప్లేటింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ముద్ద కట్టే ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇలా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ప్లేట్ ఇలా తడుపుకోవాలి. తర్వాత కొంచెంగా తీసుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా మటన్ కర్రీతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే ఇవాల్టి వీడియో. నా వీడియో నేను చూపించిన ప్రాసెస్ మీ అందరికీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.